అక్కడ ఏంటంటే డివిజన్ క్లియర్గా ఉంది. యాదవులంతా పశుపోషకులు, కురుమలంతా గొర్రె మేకల పోషకులు. ఈ రెండు భిన్నమైన ఎకానమీస్. సో అక్కడ ఒక రాజీ కుదిర్చాము. ఈసారి ఎన్నికల్లో ఆయన కూడా మొదటిసారి ఒక పాల్ని వాళ్ళ పార్టీ జిల్లా అధ్యక్షుడిని చేశారు. సో దిస్ టైమ్ దే గోట్ లాట్ ఆఫ్ ఓట్స్. ఇక్కడ కూడా మనకేంటి అంటే షెపర్డ్ గొర్రెల కాపరిలో గొర్రెలకు కుర్మలకు షెపర్డ్ అనే పదము. అయితే నేను షెపర్డ్ అని పేరు పెట్టుకున్నాక గొల్లోళ్ళు ఈ కంచాయిల గొర్రెల కాపరి కనుక గొర్రెలు కురుమోలు కనుక పెట్టుకున్నాను, మనం యాదవ్లో పెట్టుకోవద్దు, యాదవైనే పెట్టుకోవాలి అని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. పెట్టుకున్న వాళ్ళని తీరుతున్నారు ఫోన్ చేసి. సరే, షెపర్డ్ ఇంటలెక్చువల్ ఫోరం అంటే ఇక్కడి నుంచి నేషన్ కనెక్ట్ చేసి ఒక జూమ్ మీటింగ్ మనం పెట్టినాం అనుకోండి, వందలాది మంది పంజాబ్ నుంచి కూడా జమ అవుతారు, కర్ణాటక నుంచి జమ అవుతారు. షెపర్డ్ ఇంటలెక్చువల్ ఫోరం ఈజ్ ఆర్గనైజింగ్ ఏ జూమ్ మీటింగ్ ఆన్ హౌ టు ఇంప్రూవ్ అవర్ ఎడ్యుకేషన్. మన దాంట్లో ఎడ్యుకేటెడ్ అమ్మాయిగా జేఎన్యూలో ఒకతే ఒక అమ్మాయి మధుబాల తల్లిదండ్రులతో కొట్లాడి వాళ్ళ ఫాదరు మిషన్ పని చేస్తారు. తర్వాత వాళ్ళు వద్దు, నువ్వు 18 ఏళ్ళకే పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి కొట్లాడి సిబికే పిహెచ్డి నా ఆమె లండన్ పోయి వచ్చింది మొన్ననే. ఆమెకు ఎక్కడో ఒక సెంట్రల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ ఇప్పించాలని ట్రై చేస్తుంది. షీఈస్ బ్రిలియంట్. ఇది ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. షెపర్డ్ ఇంటలెక్చువల్ ఫోరం కుర్మ సంఘానికంటే భిన్నమైన వర్క్ చేయాలి. కుర్మ సంఘానికి ఒక యాక్టివిటీ ఏం చేయొచ్చు, 2 పనులు ఈ పనులు చేయొచ్చు. సరే, కొంత గురునాథు పాండు చాలా కాలంగా తిరుగుతున్నారు. యూకేలో సుభాష్ అని ఒక కుర్మతను ఉన్నాడు, చాలా యాక్టివ్. ఇప్పుడు ఆయన ఈ వీరప్ప పుస్తకాన్ని ఇంగ్లీష్లో కన్వర్జన్ చేశాడు. మొన్ననే నాకు పంపాడు. దాన్ని ఎట్లా పబ్లిష్ చేయాలని నిన్ననే చర్చించాను. సో మీరు అన్నట్లు ఈవెన్ ఎన్ఆర్ఐస్, there are some people in UK, some people in other parts of Europe, there are some people in US. మన డాక్టర్ గారు 2 పిల్లలు అక్కడ, ఒక డాక్టర్ అక్కడే. చాలా మంది ఉన్నారు మన పిల్లలు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు. We can connect them. Sir, already created international efforts, NRI international efforts. తర్వాత రెండవది కర్ణాటక కురుమల నేతృత్వంలో రేవన్న నాయకత్వంలో ఇంటర్నేషనల్ షెపర్డ్ అసోసియేషన్ ఫామ్ అయింది. అది కుర్మలే లీడ్ చేస్తుంది. ఢిల్లీలో పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది. దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్కి ఎక్స్పాండ్ చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ మధ్యనే చాలా పెద్ద కాన్ఫరెన్స్ బెల్గాంలో పెట్టారు. తర్వాత కర్ణాటక ఈ పీఠ మేళైతుతో నాకు ఈ సంవత్సరం మార్చిలో మన జాతి సూర్యుడు అని ఒక అవార్డు ఇచ్చింది. అప్పుడు నేను మొత్తం పీఠాలకు అక్కడి నుంచి ఒక సజెషన్ చేశాను, మీరు మొత్తం ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు నడపండి, కన్నడలో వద్దు. బికాస్ ఇంగ్లీష్ లేకపోతే మనం రూలింగ్ క్లాస్ కాలేదు. దట్స్ వెరీ క్లియర్. ఇంగ్లీష్ ఈజ్ అ రూలింగ్ క్లాస్ లాంగ్వేజ్. బ్రాహ్మణులంతా ఇంగ్లీషును మాతృభాష చేసుకున్నారు. ఇట్ హెస్ బికమ్ మదర్ టంగ్ ఆఫ్ బ్రాహ్మణ్స్. సంస్కృతం పోయింది. ఇప్పుడు వాళ్ళ సరస్వతికి ఇంగ్లీష్ వచ్చు, సంస్కృతం రావట్లేదు. సో అట్లా మారింది. సో ఎడ్యుకేషన్లో నా